మనస్తత్వం, సాధు మనస్తత్వం, ఆవు మనస్తత్వం, గో మనస్తత్వం, భూదేవ మనస్తత్వం తెలిసిపోతుంది ఆమె మాటల్లో. క్షమా గుణానికి మారుపేరుగా ఉన్నారు మన సరస్వతుల కామేశ్వరి గారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆమెకి మనం ప్రపంచమే దండం పెట్టాలి. మరి ఆమె మీద కూడా కామెంట్స్ పెడుతుంటే ఎట్లా? ఇప్పుడు ఆమె కరెక్ట్ గా అడిగారు క్వశ్చనింగ్. అంటే నేనెందుకంటే నేనేదో ఎందుకు ఇవన్నీ, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటున్నారు ఆవిడ. గురజాడ వీళ్ళంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆమె చాలా సంతోషించారు. నా కొడుకు గోల్డ్ మెడల్స్ సాధించాడు. సెంట్రల్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశాడంటే మనం గర్వపడాలి. ఒక తల్లిగా ఆమె గర్వించాలి. అదే అంతేకాకుండా ఆమె గొప్ప సంస్కారం. శారదమ్మ గారిని నాకు పిల్లలకి తిండి పెట్టి పెంచారు మంచి సంస్కారంగా అని ఆవిడ చాలా గొప్పవారు అని అన్నారు. నాకు తెలుసు కదా శారద గారు, నాకు తెలుసు. అందువలన ఆవిడ పాపం నోరులేని జీవి. ఆమె ఆవు మాత, గోమాత, అస్సలు ఎవరిని ఏమన్నారు ఆవిడ. కాబట్టి అందుకని నేను ఏంటంటే మా గురుగారు దర్పంగా ఉంటారు, మా గురుగారు హీరోలాగా ఉంటారు, మంచి ఇస్త్రీ బట్టలు బాగుంటాయి అని మా గురువులు బాగుంటే మాకు ఆనందం. ఆయనలా టిప్ టాప్ గా మేము ఉండాలన్నా ఉండగలుగుతామా? ఆయన యొక్క విజ్ఞానం తర్వాత మన కామేశ్వరి గారి విజ్ఞానం ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంస్కారంలో వాళ్ళ యొక్క కాలి గోటి అంత జ్ఞానం కూడా నాకు లేదు. కాబట్టి వాళ్ళ కాలి గోటిని నేను గర్వపడుతున్నాను నేను చెప్పుకోవడానికి. కాబట్టి అటువంటి కామేశ్వర్ గారు వ్యక్తిగత జీవితాల కోసం మాకు తెలియదమ్మా, గురువుగారిదైనా మీదైనా. కాకపోతే కొంతమంది కామెంట్స్లో ఆమెకు ఏం పెట్టారు తెలుసా? మేడం మీరు కూడా ప్రవచనాలు చెప్పండి అన్నారు. కాబట్టి మనం మీడియాని నేను ప్లీడ్ చేసేది ఏంటంటే, ఆవిడ ఒక విజ్ఞానకని కాబట్టి ఆవిడని కూడా తెచ్చుకోండి. చక్కగా వీడియోస్ ఆమె భాగవత, రామాయణ, అన్ని పురాణాలు చెప్పడంలో దిట్టగా ఉన్నారు. కన్స్ట్రక్టివ్ థింకింగ్ చేద్దాం, డిస్ట్రక్టివ్ పాలసీ వద్దు. ఇట్లాంటి ఇప్పుడు ఆయన ఇమేజ్ని ట్యాంపర్ చేసే వీడియోలన్నీ తీసిపడేద్దాం. మంచిగా ఇమేజ్ని పెంచేటటువంటివి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అని కాదు, అక్కడ ప్రపంచంలో ఎంతో మంది భక్తులు, లక్షలాది భక్తులు ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు దేవుడిని పూజ చేసేవాళ్ళు, దేవుడి గురించి చెప్పేవాళ్ళని దేవుడిగా చూస్తారు కదా. వాళ్ళ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని శ్రీరామచంద్రుడిగా, శ్రీకృష్ణ పరమాత్మగా ఇలా మనం ఊహించుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఒకేసారి షాకు గురవుతారు ఇలాంటి విషయాలు విని. అవి పర్సనల్ మ్యాటర్స్ అందరికీ ఉంటాయి. అదేమి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కి లేవా, సినిమాల వాళ్ళకి లేవా, లేకపోతే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇలా కాకుండా చక్కగా కన్స్ట్రక్టివ్ వేగా ఏమన్నా ఉంటే డిఫరెన్సెస్ చూసుకోండి అమ్మన్నాం. తర్వాత ఎక్కువ పాపం డబ్బు కోసం చేస్తున్నారా అని యాంకర్ గారు అడిగినప్పుడు, మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు తీస్తారు కదా, అలా కావచ్చు అని మానిటరీ బెనిఫిట్స్ అని అన్నాము. దానికోసం పాపం బాగా హర్ట్ అయ్యారు ఆవిడ. నాయన నువ్వు వస్తే కారు పంపిస్తాను, 1 సంవత్సరం నేను చక్కగా తిండి పెడతాను అన్నారు. అమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలా అనుకోవద్దు. ఇప్పుడు ఆ పేదవాడి చెప్పారు ఫేమస్ నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ ఫేమస్ అమ్మా. ఇప్పుడు నా గురువు ఫేమస్ అయితే ఆ గురు పరంపర వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నా గురువులు ఇప్పుడు నా గురుదేవుల పేర్లన్నీ నేను చెప్పాను. బేతవాళ్ళు రామబ్రహ్మం, రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, పోతుకూటి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా నీ గురువులు, మీ గురువులు వాళ్ళంతా. సో ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ప్రాభం, వాళ్ళ యొక్క కటాక్షం, కృపా కటాక్షం నాకు వస్తుంది ఆటోమేటిక్ గా. నా ఆస్తి వాళ్ళు, నా ప్రాపర్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె డబ్బు కోసం అని అన్నందుకు క్షమించమ్మా. నువ్వు అనుకుంటే నేను ఆ ఉద్దేశంతో అనలా, నిన్ను హర్ట్ చేయాలన్న ఉద్దేశంతో కాదు. చక్కగా మీరు కూడా పాఠాలు చెప్పండి, ప్రజలందరికీ మంచి మార్గంలో వెళ్ళండి. నేను అనేది ఏంటంటే, ఇటువంటి ప్రజలంతా కూడా చక్కగా మీరందరూ కూడా మంచి గురువులు, ఆధ్యాత్మిక హైందవ ధర్మాన్ని బోధిస్తున్నారు, చక్కగా చెప్తున్నారు. ఆ నమ్మకం, గురువుల మీద నమ్మకం, అది పటిష్టంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను తప్ప ఫేమస్ అవ్వాలనో లేకపోతే ఏదో మరొక దురుద్దేశం నాకు అసలు లేనేది. నాకు అవసరమే లేదు. నాకున్న పేరు ఇప్పటికే ఎక్కువైపోయింది. మీ కృపా కటాక్షం వల్ల జ్ఞానం కూడా ఎక్కువైపోయింది తల్లి. అందువలన మీ పాదాలంటే నేను నమస్కారం చేస్తూ, మీ మనస్సులో ఉన్న భావాలు, నా మీద ఉన్నటువంటి వ్యతిరేక భావాలు తీసేయండి. ఒక చక్కగా మీ పట్ల భక్తి భావన నాకు ఉందమ్మా. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి ముందు నేను నీ కాళ్ళు బట్టి ప్రాధాయపడుతున్నాను. అట్లాంటివి ఏం లేవమ్మా నీ మీద. నాకు నిన్ను హర్ట్ చేసే విధంగా నేను మాట్లాడితే క్షమించు. థ్యాంక్ యూ. కోవకు చెందిన వారు కామేశ్వర్ గారును మన గరికపాటి నరసింహారావు గారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే సిన్సియారిటీ తెలిసిపోతుంది. ఆమె అమాయకురాలు, మాట్లాడుతున్నారు అండ్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్. ఆమె చెప్పాలనుకున్న మెసేజ్ మా గురువు గారికి, గరికపాటి నరసింహారావు గారికి చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ మీతో స్టార్ట్ చేసినా కానీ మొత్తం ఆవిడ మాట్లాడిన దాంట్లో అంతా కూడా ఆయనకి కౌంటర్ ఇస్తున్నట్టే మాట్లాడారు. అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి కోపతాపాలు ఉన్నప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి కోపతాపాలు.
కాబట్టి డైరెక్ట్గా మాట్లాడలేరు. అందువలన ఆమె తల్లి మాకు టీచర్ అంటే ఏంటి, జ్ఞానాన్ని అందించే సరస్వతి, నన్ను తిట్టినా పర్వాలేదు. అందుకని నేనేమంటున్నా, అమ్మా తల్లి నాకు తెలీదు అని చెప్పి, మీరు జ్ఞాన సరస్వతి, తప్పకుండా మీరు కూడా మా గురువే కాబట్టి క్షమాపణలు అడగడంలో సిగ్గెందుకు నాకు. కాబట్టి నేను కూడా ఏం తప్పు మాట్లాడలా. ఈ కామేశ్వరి గారు అని అనుభవి నాలుక స్లిప్ అయినట్టుంది. కామేశ్వరి గరికపాటి గారికి సంబంధం ఆమె ఎవరో తెలియదు అని అన్నానని, మరి నాకు నిజంగానే తెలియదు కదా వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు బేతవాళ్ళ రామబ్రహ్మం గారు చెప్పారు, ఈయన ఫ్రెండ్స్ అంటే కరెక్ట్ చేశారు. ఆమె బేతవాళ్ళ రామబ్రహ్మం గారే ఈయనకి శిష్యుడు, గరికపాటి శిష్యుడు, ఆయన గురువు గారు అన్నారు. నాకు అది కరెక్టే. ఎందుకంటే మా గురువు గారు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు వీళ్ళందరితో మేము తిరిగేవాళ్ళం. భారతీ తీర్థస్వామి ఆశ్రమానికి వచ్చేవారు అంతా. మేము అంతా వెళ్ళినప్పుడు రామబ్రహ్మం గారు వస్తున్నారంటే చాలా గౌరవించేవారు. మరి వారితో కొలీగ్గా చేశారు అని చెప్తున్నారు కామేశ్వర్ గారు. అటువంటిప్పుడు మేము రామబ్రహ్మం గారికి ఇచ్చినంత గౌరవం కామేశ్వర్ గారికి ఇవ్వాలి. పాలసీ పరంగా, టీచర్ పరంగా, ఒకే స్కూల్లో చదివిన వాళ్ళు, అందులో ఒకే ఊరు వాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకి నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదివాను. అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు నేను చదివినటువంటి కాలేజీలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అందులో లెక్చరర్గా వర్క్ చేశారు. మేము గర్వపడతాం. ఎలాగా, అరే మా సారు ప్రెసిడెంట్ అయ్యాడు అని. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారని డిఆర్డీ వాళ్ళంతా సంతోషపడతారు. అట్లా అలాగే మా కామేశ్వరి గారు రాజమండ్రి రావడానికి నాకేం తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము గర్వపడుతున్నాం. గోదావరి నీరంటే సాహిత్యం, అందువల్ల పద్యాలు. ఆమె చక్కగా పద్యాలు చెప్తున్నారు. మరి ఆమె ఒక ఆదిశక్తి స్వరూపిణి. మాధవ వర్పమంటి మహికాంతుల నరించిన తల్లివీవు, ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుణి తలంబనం చూడనట్టియో శంభురాణి. మరి అటువంటి కామేశ్వరి అమ్మగారు శంభురాణి పేరు పెట్టుకున్నారు. మాకు దుర్గమ్మతో సమానం ఆమె. ఇక ఆమెలో వినయము, ఆ విధేయత, ఆమె చెప్పే తీరు జనరంజకంగా, మనల్ని తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళని కరెక్ట్ చేసేటటువంటి ఒక జనని ఆమెలో కనబడుతుంది. కాబట్టి ఆమె వ్యక్తిగత విషయాలకు వెళ్ళొద్దు అన్నారు. ఎవ్వరు వ్యక్తిగత విషయాలు, మరి ఇప్పుడు మనం వ్యక్తిగత విషయాలు ఎవరు వెళ్ళొద్దని మనం చాలా వీడియోస్లో చెప్పాం. సైద్ధాంతిక పరంగా ఫైట్ చేయండి. ఎవరైనా ఏదైనా అభిప్రాయాలు ఉంటే, ఆమె ఒక స్త్రీమూర్తి, ఆమెకు బాధ కలిగిందని చెప్పారు ఆవిడ. పాప ఆ బాధను జీర్ణించుకోలేక, ఆడవాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తిడతారు. ఆ తిట్టడంలో ప్రేమ ఉంటుంది. భర్తను తిట్టినా, ఎవరిని తిట్టినా, బయట వాళ్ళు ఎవరిని తిట్టినా కూడా ఒక తల్లి మందలిస్తుంది. ఆ విధంగా ఉంటుంది. అయితే నేనేదో చెప్తున్నాను మా గురువు గారు మా వీళ్ళని చెప్తే, ఇంకొక ఆవిడ చిన్న వీడియోలు పెట్టుకునే ఆవిడ, సినిమాల వాళ్ళ గురించి 130, 120 ఇలాగా వ్యూస్ వచ్చాయి, 30-40. ఆమె మా గురువు గారిని తీసుకునే టాపిక్ మంచి ట్రెండింగ్ కదా, ప్రపంచ ప్రఖ్యాత ట్రెండింగ్ ఇది ఆయన. అందుకని ఖండాల్లో వెళ్ళిపోతుంటే ఆవిడ మా గురుగారు గరికపాటి నరసింహారావు గారు, మా గురుగారు జోలికి వస్తే ఉండవు, కామేశ్వర్ గారు అది ఇదని ఏదో పెట్టేస్తుంది, వస్తున్నాయి వీడియోస్. అది చూసి ఆమె హర్ట్ అయ్యారు. అంతే కదా, మరి ఎవరు పడితే వాళ్ళు పెడితే ఎట్లా? సైద్ధాంతపరంగా ఉండాలి. ఆమె ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదు. నేను హర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా క్షమాపణ అడుగుతున్నాను. కాబట్టి అందులో ఆమె పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. నాకెందుకు, నా గురువు దగ్గర కాళ్ళు పట్టుకుని అడగడం నాకు సిగ్గెందుకు. కాకపోతే ఇలాంటి వాళ్ళంతా కూడా చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ ఆయన యొక్క చీకటి భాగవతాలు, రహస్యాలు పిచ్చి పిచ్చిగా ఉంటే నేను ప్లీట్ కూడా చేశాను. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత గురుదేవులు ఆయన. కాబట్టి మనం ఇలాగా చేయకూడదు, డిఫేమ్ చేయకూడదు. డిఫేమ్ చేసినా అవరు. ఎందుకంటే గురువు సిగరెట్లు తాగాడా లేదా అన్నది, ఇప్పుడు మా రామానుజాచార్య మాస్టర్ సిగరెట్ తాగాడా లేదా అన్నది మాకు అనవసరం. విజ్ఞాన కనులుగా మమ్మల్ని మార్చాడా లేదా అన్నదే చూస్తాం. కాబట్టి మనము తండ్రి, అతను గురువు అంటే ఈమె తల్లి. కాబట్టి మనం ఆ ఆదర్శాలతో చక్కగా మనం నేర్పిస్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఈ చిన్న చితక వాళ్ళందరికీ తీసేయండి రా నాయన వీడియోలు అని మనం సభాముఖంగా ప్రెస్ వాళ్ళందరినీ ప్రార్థించాను నేను. ఐ ప్లీడ్, తీసేయండి గురుగారి గురించి, మంచి చెప్పండి, మంచి పాలసీ మ్యాటర్స్లో ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు పద్యాలు కూడా ఆవిడ సరస్వతి కటాక్షం, ఆయనకి రాసిన పద్యాలన్నీ ఈవిడే రాశారట చెప్తున్నారు, 1000 పద్యాల దాకా. మరి రాసినప్పుడు సరస్వతి కటాక్షం వల్ల ఆవిడకి నాకు విద్య వచ్చిందని, ఎంత శీలేన శోభితే విద్య, వినయేన శోభితే విద్య. మరి చక్కగా